హలో మామ చెప్పురా. ఇంటి దగ్గర ఉన్నారా? అవునా, ఓకే కలుద్దాంరా. ఒక 50 minutes ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. ఓకేనా? ఓకే బాయ్. మా ఏంట్రా సంగతి, ఎలా ఉన్నావు? బాగున్నామా? ఏం చేస్తున్నావు? ఏముంది, బీటెక్ అయిపోయిందిగా, లైఫ్ అంతా బోర్. ఏముందిరా, నా సంగతి పక్కన పెట్టు, నీ సంగతి ఏంటి? ఏముంది మామ, బీటెక్ అయిపోయిందిగా, చాలా ఖాళీ. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నామా, స్టోరీ ఏం రాయాలో ఐడియా రావట్లా. స్టోరీ ఏమైనా ఉందా? స్టోరీ అంటే నా దగ్గర ఒక స్టోరీ ఉంది, నీకేమైనా ఉపయోగపడిద్దని చూసుకో. స్టోరీ ఏంటంటే బీటెక్ లైఫ్. ఏమైందిరా? ఎరా చంప పగిలిందా? కాదు మా గుండె పగిలింది. ఏమైందిరా? ఆ అమ్మాయికి ఫ్లవర్ ఇచ్చి ఫిలాసఫీ చెప్పాను, అది స్లాబ్ ఇచ్చి సెండ్ చేసింది. చా, ఏమైందిరా? మావా అమ్మాయి ఉందిరా, అప్పప్పబ్బా, ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి అమ్మాయిని చూడలేదురా. బా అమ్మాయి కోసమా? మేమేదో హెచ్ఓడి వచ్చాయని పరిగెత్తుకుంటూ వచ్చాం కదా. అయినా నువ్వెందుకు పరిగెత్తావురా? మాకంటే ఇన్సెట్ ఐడెంటి కార్డు ఏమీ లేవు, నువ్వెందుకు పరిగెత్తావు? మీరిద్దరు పరిగెత్తారా? నేను పరిగెత్తాను. సరిపోయింది. వచ్చారా టాపర్? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్కి వెళ్దాం పదండ్రా. ఏం లేదురా, అమరావతి రాజధాని కోసం రాళ్ళు మోసుకెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావేంటి? అబ్బా, మళ్ళీ పంచి. ఇప్పుడే చెప్పావురా. సరే మరి మీరు మాట్లాడుతుండండి, నేను క్లాస్కి వెళ్తున్నా. రే మావా, నేను ఇప్పుడే వస్తారా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు రా వీడు? ఏమోరా, పా మనము వెళ్ళిపోదాం. పద. హలో, ఏంటి? మీతో ఎలా అయినా మాట్లాడాలనుకుంటున్నాను, మీ గురించి ఎలా అయినా తెలుసుకుందాం అనుకుంటున్నాను. నా గురించి తెలుసుకొని ఏం చేస్తావేంటి? ఎలా అంటావేంటి? మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటూ ఉంటారు, మన కాలేజ్ సరైన ఫిగర్, అదే సరైన అందమైన అమ్మాయి లేదని. మరి మీ గురించి చెప్పాలి కదా వాళ్ళకి. బిస్కెట్స్ బాగానే వేస్తున్నావు. అంటే బిస్కెట్లు వేయడానికి మీరేం కుక్క పిల్ల కాదు కదా. సర్లే పదని. పోదాం. తప్పేం మాట్లాడానా? ఎస్, ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఎందుకు ఈరోజు ఎలా ప్రపోజ్ చేయాలి ఎలాగా అని ఆలోచిస్తున్నా. ఓ సంతేనా, నేను చేసి చూపిస్తా చూడు. కానివ్వండి. ఐ లవ్ యూ ఇలా చెప్పరా. అరే హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి, పర్సనల్ అయితే మేమెందుకులే. ఏదో మాట్లాడాలన్నారు. అంటే మీతో చాలా మాట్లాడాలనుకున్నాను, చాలా ప్రిపేర్ అయ్యాను. సెమ్ ఎగ్జామ్స్ కూడా ఇలా ప్రిపేర్ అవ్వాలి, కానీ ఒక్కసారి నిన్ను చూడగానే మొత్తం మర్చిపోయా. అందరు చాలా విధాలుగా ప్రపోజ్ చేస్తారు, కొంతమంది కవితలతో, కొంతమంది గిఫ్ట్లు ఇచ్చి, ఇంకొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఎవరు చెప్పినా ఆ చెప్పే 3 మ్యాజికల్ వర్డ్స్ మాత్రం ఇక్కడి నుంచి రావాలి. అదే ఇక్కడ ఉన్న నీ మీద ప్రేమగా చెప్తున్నా, ఐ లవ్ యూ. థ్యాంక్స్.
అదేంటి ఎవరైనా ఎస్ చెప్తారు లేదా నువ్వు చెప్తారు థ్యాంక్స్ ఏంటి? నువ్వు చెప్పింది నేను జస్ట్ కాంప్లిమెంట్గా రిసీవ్ చేసుకున్నాను అంతే. అర్థం కాలేదు. నువ్వు ఐ లవ్ యూ అని చెప్తే నేను ఐ లవ్ యూ టూ అని చెప్పాలని రూల్ ఏం లేదు కదా. సో నేను జస్ట్ కాంప్లిమెంట్గా రిసీవ్ చేసుకున్నాను. ఓకే బాయ్. ఏంట్రా మామ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఏముందిరా, క్యాంటీన్లో సమోసాల కోసం, క్లాస్ రూమ్లో అమ్మాయిల కోసం వెయిట్ చేయడం అలవాటేగా. రే మామా, నీ ఏంట్రా? మనసుకు నచ్చిన బ్యూటీ క్లాస్ రూమ్కి వస్తోందిరా. బా గాడేంటర్ లక్ని గిఫ్ట్గా పంపిస్తున్నాడు. ఏంట్రా అమ్మాయి ఇటు వస్తుంది? ఎప్పుడన్నా క్లాస్కి వస్తేనే కదా తెలిసేది, అమ్మాయి మన క్లాసే. అవునా? పద క్లాస్కి వెళ్దాం. రే రే బా సరోజ ఏందో తింటాను చూడరా, దాన్ని ఎలా అయినా కదిలియాలి ఈరోజు. దాంతో మనకెందుకురా? నాకు కావాలరా, నేను కదిలిస్తా చూడు. సరే నీ ఇష్టం. ఏమే సరోజా, ఏం తింటున్నావు? చాక్లెట్ తింటున్నా. చాక్లెటా? ఎందుకు? టచింగ్ కోసం తింటున్నా. టచింగా? టచింగ్ ఏంటి? పొద్దున్నే దోశ తిన్నా, నేనే వేసుకున్నా, దానికి టచింగ్. నువ్వేసావు దోశ? అబ్బా అవును నేనే వేసా, కావాలంటే చూపిస్తా. అబ్బా చూపించు. చూపిస్తా ఆగు. ఇది పొయ్యి, పిండి, ఏదో మర్చిపోయారా? స్టవ్ వెలిగించావా? ఇది ఆయిల్, కొంచెం వేద్దాం. కారప్పొడి పడితే ఇంకొద్ది బాగుండిద్దేమో. కారమా? ఓకే. లేదుగా. ఒక నిమిషం ఆగు, నేను తెచ్చా. ఇదిగో తిను. నీ దోశ పాడుగాను, సార్ వస్తున్నా, ఆగు నేను పోతున్నా. ఏ సింధు, ఏంట్రా? నువ్వే నా లవరికి ముందు. పొరా సచ్చినోడా. వాడేంటే మరి అంత డైరెక్ట్గా ప్రపోజ్ చేశాడు? అబ్బాయిలంతేనే, ఫస్ట్ నొప్పిస్తారు, తర్వాత ఒప్పిస్తారు. 20 years మనం చూడకుండా పెరిగారు, 15 years మనకు తెలియకుండా చదివారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా? సునామీ రావటానికి శకునంతో పని లేదు, ప్రేమించడానికి పరిచయంతో అవసరం లేదు. అయినా వాడే నాకు సూట్ అవుతాడని ఎలా చెప్పగలం? అలాంటోడు ఇలాంటోడని చెప్పలేం. ఎలాంటోడైనా మనల్ని భరించగలిగితే చాలు. అయినా నీకు ఎలాంటోడు కావాలి? అడిగింది ఇవ్వకపోయినా పర్లేదు, ఉన్నదిస్తే చాలు. సర్లే గాని ముందు నీ మజ్ను గురించి ఆలోచించు. వాడేంటే శక్తులన్నీ నా మీద ప్రయోగించినట్టు మర్చిపోదామన్నా గుర్తొస్తున్నాడు. ఎవరబ్బా? హే అరే మామ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా? ఒక్క నిమిషం రా, ఫోన్ మాడేది వస్తా. సరే కానీ వీడికి ఏమైందిరా? ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా, ఈ మధ్య సింధు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఖాళీగానే ఉన్నావుగా, ఒకసారి ఫోన్ చేయి. బా బిజీ అని వస్తుందిరా మళ్ళీ. మళ్ళీ ట్రై చేయరా. ఉమ్. హలో 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 చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను అక్కతో మాట్లాడుతున్నా. నిజం చెప్పు. చెప్పాగా నేను అక్కతోనే మాట్లాడుతున్నా అని. నమ్మవా? మీ మగాళ్ళంతా ఇంతే. నీతో నేను అలా ఎప్పటికీ కాదు. మాట్లాడను. బాయ్. ఛీ, ఓకేరా. బాయ్ రా. అరే ఒకసారి నీ ఫోన్
మీరు వెళ్తూ ఉండరా, వస్తాను నేను. ఏంటి ఇంత లేట్గా వచ్చావు? నీకు విషయం చెప్పనా? ఏంటది? అబ్బాయిలు వెయిట్ చేస్తే పని లేదనుకుంటారు, అదే అమ్మాయిలు వెయిట్ చేస్తే ప్రేమ ఉందనుకుంటారు. పర్లా, వెయిట్ చేయి. హాయ్, హే ఏంటి నువ్వు ఇక్కడ? జస్ట్ క్యాజువల్గా వచ్చాను. సరే కూర్చో. యా, ఎవరెత్తను? తన బాయ్ ఫ్రెండ్. హాయ్, హాయ్. నైస్ టు మీట్ యూ. సరే రాహుల్ వచ్చాడుగా, మేము సపరేట్గా కూర్చుంటాం. ఓకే. నీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారో తెలుసా? ఓకే, ఏం ఆర్డర్ చేద్దాం? రే సింధూరా, ఏంట్రా? అవునా? వెళ్ళి మాట్లాడు. రే ఒకసారి నేను చెప్పేదేనరా, ఏంట్రా? నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, సరేనా? హలో, ఎక్కడున్నావు? ఆ, మమ్మీతో ఉన్నాను, గుళ్ళో ఉన్నాను. సరే కొంచెం సేపు కాల్ చేస్తాను. ఉంటా, బాయ్. మా అబద్ధం చెప్తుందిరా. నిన్నే చెప్పాం కదా ఆ అమ్మాయిని నమ్మకూడదు. ఏంట్రా చూస్తున్నావు? సింధు నెంబర్ నీ ఫోన్లో. నేను చేయలేదురా, నిజంగా. ఇందాక రాహుల్ గారి ఫోన్ అడిగి తీసుకున్నాడు రా, వాడేమైనా మాట్లాడుంటాడేమో. రాహుల్ గారు తీసుకున్నాడు రా, వాడే మాట్లాడుంటాడు. అంటే ఇప్పటి వరకు రాహుల్ మాట్లాడింది. అవును, వాడే మాట్లాడుంటాడు. హాయ్ సింధు, ఎక్కడికి వెళ్తున్నావు? క్యాంటీన్కి వెళ్తున్నా రాహుల్, ఏమైనా తిందామని. అవునా, రేపు ఫ్రీయేనా? హాయ్ సింధు. హాయ్ రాహుల్, ఏం చేస్తున్నావు? ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడాలిరా? ఎంతమంది చెప్పారు వద్దని, ఎవరినే పట్టించుకోలేదు. చాలా నమ్మానురా వాళ్ళని, కానీ వాళ్ళు మాత్రం. మామా, వాళ్ళని వదిలేదు లేదురా. ఏం అస్సలు. చేద్దాంరా? ఏం చేద్దాం? ఆవేశంతో ఏమైనా చేస్తే వాడికి మనకి తేడా ఉంటుందా? డిఫరెన్స్ ఏంటి? రేయ్, ఏమైనా చేద్దామన్నా వాడు మన ఫ్రెండ్ అయిపోయాడురా. సింధూరా, ఎంతగా ప్రేమించానో తెలుసా? ఇక్కడ పెట్టుకున్నారా? స్వచ్ఛమైన ప్రేమలో కూడా అమ్మలా కనిపిస్తుందిరా ప్రేమించడంలో. అమ్మతో పోల్చుకున్నారు తను కూడా అలా చేసేటప్పటికి తట్టుకోలేకపోతుంది. నా వల్ల కావట్లేదురా, నా వల్ల కావట్లేదు. అయినా తన తప్పేముంది లేరా, నేను నచ్చలేదు. మా ఊరుకోరా, ఒకటి గుర్తుపెట్టుకో, లవ్ చేద్దాం అనుకున్నాడు అసలు మోసం చేయరు, అదే మోసం చేద్దాం అనుకున్నాడు సచ్చినా లవ్ చేయరు. గుర్తుపెట్టుకో. మామా, ఇదిగోరా, ఎన్నో బాధలకు ఇదే మందు, నీ బాధకు కూడా ఇదే మందు. ఎత్తు.
ఏంట్రా ఆగిపోయావు? అమ్మా చెప్పరా అమ్మకి. అమ్మ ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి ప్రేమలో మోసపోయాను, అందుకే ఇలా తాగుతున్నానని చెప్పరా. 2 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కోసమే నువ్వు ఇలా అయిపోతే 20 సంవత్సరాలు కష్టపడి ప్రేమించి తన కోరికలన్నీ పక్కన పెట్టుకొని నీకోసం అమ్మ బతుకుతుందిరా. తన ప్రేమను పట్టించుకోవా? అరే లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, జీవితాంతం నిన్ను స్వార్థం లేకుండా ప్రేమించేది అమ్మ ఒక్కటే. చివరిగా ఒకటి చెప్తానురా, లైఫ్లో సక్సెస్ ఉండాలంటే చాయిస్ నీ చేతిలో ఉండాలిరా, అది గుర్తుపెట్టుకో. మనల్నిగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎందుకు? వాడెవడికో డబ్బు ఉందని, వాడెవడికో చదువు ఉందని, వాడెవడికో అందం ఉందని వాళ్ళని ప్రేమించే ప్రేమ ప్రేమేనా? చెప్పు. నువ్వు ఆ అమ్మాయి వెనక చాలాసార్లు పడ్డావు, వాడు పడ్డాడు, కానీ అది నిన్ను ప్రేమించలేదే. వాడినెవడినో ప్రేమించింది. వాడికి డబ్బు ఉందని, చదువు ఉందని, ఆస్తుందని వాటిని చూసి ప్రేమించింది అంతే. నీ క్యారెక్టర్ ఉంది, వాడికి క్యారెక్టర్ లేదు, అది అమ్మాయి చూడదే. అది ప్రేమేనా? కాదు. నేను చెప్పాల్సింది చెప్పా, నీ ఇష్టం. మోసం అనేది ఎప్పుడు మనల్ని ద్వేషించే వాళ్ళ నుంచి రాదురా, మనం ప్రేమించే వాళ్ళ నుంచే వస్తుంది. చా మా అదిరా స్టోరీ. బాగుందిరా, సూపర్ మామ స్టోరీ, అదిరిందిరా. అదిరా మరి. సరేరా, టైం అవుతుంది, ఉంటా. మామ ఆగు, ఇంతకీ హీరో ఏం చేస్తున్నాడు ప్రజెంట్? హలో, ఎక్స్క్యూజ్ మీ, యా మీకు విషయం చెప్పాలి. చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. నా గురించి మీకేం తెలిసి ఇష్టపడుతున్నారు? ఇష్టపడ్డాక తెలుసుకోకుండా ఉండగలమా? తెలుసుకున్నాక మీలాంటి వాళ్ళని ప్రేమించకుండా ఉండగలమా? లైఫ్లో మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు తను ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం చూశాడు, ఇప్పటి నుంచి తనని ప్రేమించే వాళ్ళ సంతోషం కోసం చూస్తున్నాడు.